హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రోసరీ బయోటెక్ ఉంది కదా, రేపు ఐపీఓ వస్తుంది. దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? సో నా ఒపీనియన్ ఫ్రెండ్స్ ఇదంతా. సో మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐపీఓ ప్రైస్ వచ్చి 420 to 425 ఉంది కదా, 420 to 423 అలా ఉంది. ఆ పిఈ అనేది చాలా హైలో ఉంది ఫ్రెండ్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ కంపేర్ టు ద కంపిటీటర్స్ పిఈ అనేది హైలో ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటారు 31 to 32 అలా ఆ రేంజ్లో ఉంది. సో హై ప్రైజే పెట్టారు ఫ్రెండ్స్, ఇది చీప్ ప్రైస్ ఏమేం కాదు. సో మనకి లిస్టింగ్ గైన్స్ అనేది 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం. సో నేనైతే లిస్టింగ్ గైన్స్ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో దీనికి మనకి ఇంకా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఈ మేనేజ్మెంట్ గురించి మనకి తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది యాక్చువల్గా పార్ట్నర్షిప్ ఫామ్గా ఉండేది 20 years బ్యాక్. అలా స్లోలీ ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు లిస్టింగ్కి వచ్చింది, పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అయ్యి. సో మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనేది తెలియదు. సో ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి అయితే మనకి పర్ఫార్మెన్స్ తెలుసు, మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది మనకి తెలుసు. సపోజ్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఆదిత్యపురి గారు మనకి చాలా వరకు ఫౌండేషన్ నుండి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఉందంటే అతనే కదా కారణం. సో అతను ఎగ్జిట్ అవుతుందంటే కొద్దిగా మన ఇన్వెస్టర్స్ అనేవారు కాన్ఫిడెంట్గా ఉండలేరు. సో మేనేజ్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది లాంగ్ టర్మ్లో అయితే కనుక. సో ఈ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్ వాళ్ళు కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఫ్రెండ్స్. అందుకే ఈ కంపెనీ ఫామ్ చేశారు. టాలెంట్ ఉంది, బట్ వీ డోంట్ నో ఇంటిగ్రిటీ. టాలెంట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. కంపెనీ బాగానే గ్రో అయింది. హిస్టారికల్ మీన్స్ 3-4 పాస్ట్ 3 yearsగా సిఏజీఆర్ కూడా చూసుకుంటే మోర్ దాన్ 50% కూడా ఉంది రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్. సో మనకి ఫ్యూచర్లో ఇదే పెర్ఫార్మెన్స్ ఇస్తుందని మనకి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే స్మాల్ కంపెనీస్ స్టార్టింగ్లో చాలా స్పీడ్గా గ్రో అవుతాయి, బట్ వన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏ కంపెనీ అయినా బిజినెస్ లైఫ్ సైకిల్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇనీషియల్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, మెచ్యూరిటీ ఉంటుంది. గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు చాలా ట్రమెండస్ గ్రోత్ అవుతాయి, బట్ అదే గ్రోత్ అనేది మెచ్యూరిటీలో కనబడదు. అండ్ దెన్ ఆ కంపెనీ ఎగ్జిస్టెంట్లో ఉందా, క్లోజ్ అవుతుందా అనేది డిపెండ్స్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ రేంజ్ ఫ్రెండ్స్. ఎక్స్పాన్షన్, ఈ మీద ఇన్ఆర్గానిక్ గ్రోత్స్ అంటారు కదా, ఎక్విజిషన్స్, వీటి మీద డిపెండ్ అవుతుంది. సో ఆర్గానిక్ గ్రోత్ అనేది ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇది ఎంత మేరకు గ్రో అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రొడక్ట్ రేంజెస్ అండ్ స్ట్రాటజీస్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ మేనేజ్మెంట్ ఏం తీసుకుంటుంది దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు రిలయన్స్ కూడా చూడండి, ఆయిల్ బిజినెస్లో ఉంది. సో నెక్స్ట్ జియోలోకి సెగ్మెంటెన్స్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు. సో మేనేజ్మెంట్ అక్కడ ముఖేష్ అంబానీ యొక్క స్ట్రాటజీస్ మనకి ప్లే చేస్తాయి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో. సో ఇదే పాస్ట్ ఈ సిఏజీఆర్ పర్సంటేజెస్ చూసుకొని మనం లాంగ్ టర్మ్లో ఇదే ఇంకా బాగుంది ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకొని చేయొద్దు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో అయితే మనం వెయిట్ చేయాలి. నేనైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా సో ఇప్పుడు ఈ కంపెనీలో నేను ఐడెంటిఫై చేసిన సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, రిస్క్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఫ్రెండ్స్. ఇది ప్రాస్పెక్టస్ గురించి మీకు తెలిసి ఉంటుంది. ఏ కంపెనీ ఐపీఓకి వచ్చిన ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేస్తుంది. ప్రాస్పెక్టస్ అంటే ఇన్విటేషన్ టు సబ్స్క్రైబ్, ఇన్విటేషన్ టు ఐపీఓ అనమాట. ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అలాగో ప్రాస్పెక్టస్ అలా అనమాట. సో ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో ఒక కంపెనీ యొక్క రిస్క్స్, బిజినెస్ రిస్క్ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. యూ కెన్ రీడ్ అనమాట. మీకు ఖాళీ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఫుల్గా. నేను మేజర్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేస్తున్నాను. సో ఈ కంపెనీ యొక్క కస్టమర్ పోర్ట్ఫోలియో చూసుకుంటే మేజర్ రెవెన్యూ అనేది కొన్ని కస్టమర్స్ నుండే వస్తుంది ఫ్రెండ్స్. టాప్ 10 కస్టమర్స్ నుండి 50% రెవెన్యూ అంటారు, అలా వస్తుంది అనమాట. సో అరవింద్ ఫ్యాషన్స్ అనేది మీరు వినుంటారు, టెక్స్టైల్ సెగ్మెంట్లో వీళ్ళకి మేజర్ ఆ కంపెనీ దగ్గర నుండి వస్తుంది. అండ్ టెక్స్టైల్స్లో వీళ్ళు మెజారిటీ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు టెక్స్టైల్ కెమికల్ ఇండస్ట్రీలో వీళ్ళు 43% హోల్డ్ చేస్తున్నారు. సో అది ఒక గుడ్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. సో బట్ రిస్క్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు డైవర్సిఫై అవ్వలేదు. సో దీనివల్ల రిస్క్ ఏమంటే లాంగ్ టర్మ్లో వీళ్ళని మనం మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. కస్టమర్ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి. అండ్ కస్టమర్ బిజినెస్ ఏమైనా డ్యామేజ్ అయినా మనకి రిస్క్ ఫ్రెండ్స్. సో ఒకే కస్టమర్ మీద మొత్తం డిపెండ్ అవ్వడం వల్ల ఈ రిస్క్ ఉంటుంది. సో కీ కస్టమర్స్ మనకి మేజర్ రెవెన్యూ అంటే కొన్ని కస్టమర్స్ ఉంటే రావడం వల్ల ఆ కస్టమర్స్ యొక్క బిజినెస్ స్లో అయినా క్లోజ్ అయినా మనకి చాలా రిస్క్. సో వీళ్ళు న్యూ కస్టమర్స్ని ఎక్వైర్ చేయాలి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఇది ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది రిస్క్ నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు రా మెటీరియల్ కాస్ట్ ఫ్రెండ్స్. సో ఏ కంపెనీ అయినా రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ ఉంటే రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్గా మారుస్తుంది కదా, ఆ రా మెటీరియల్ కాస్ట్ అనేది వీళ్ళు రెవెన్యూలో 60% ఉంది ఫ్రెండ్స్. సో దీనివల్ల రా మెటీరియల్ ప్రైజెస్ ఏమైనా ఫ్లక్చువేట్ అయినా అబ్నార్మల్గా కానీ సో వీళ్ళు ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. వీళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. సో రా మెటీరియల్లో వీళ్ళు క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇనీషియల్ రా మెటీరియల్ దాన్ని వీళ్ళు కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి కెమికల్స్ ప్రాసెస్ చేసి కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కెమికల్ ప్రైజెస్ ఉంటాయి కదా వేరే రా మెటీరియల్స్,
ఇవన్నీ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి. సో మెజర్ 60% ఉండడం వల్ల అది మనకి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ సో వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వలేదు సప్లయర్స్తో. సో మనం ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్తో ఎంటర్ అవ్వడం వల్ల ఎప్పుడైనా అబ్నార్మల్గా రా మెటీరియల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినా మనకి మన ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో అగ్రిమెంట్స్లో ఎంటర్ అయ్యాం. సో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తే లాంగ్ టర్మ్లో వాళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వలేదు. సో అది కూడా వాళ్ళ మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేశారు. అదొక రిస్కే మనం మైండ్లో ఉంచుకోవాలి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ముందు. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో ఈ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఈ ఐపీఓలో ప్రైసెస్ ద్వారా. ఫస్ట్ ఈ ఐపీఓ ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ లోన్స్ని రీపే చేద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. దే హ్యావ్ లోన్స్ అనమాట బ్యాలెన్స్ షీట్లో లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళు లోన్స్ ఇచ్చారు. సో దాన్ని రీపే చేద్దాం అనుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ అనేది ఎక్స్పాన్షన్ కోసం వాడుతూ ఉంటున్నారు. సో ఎక్స్పాన్షన్ కోసం వాడతారు ఓకే. అండ్ కాంపిటీషన్ అండ్ ప్రైజింగ్ ప్రెషర్ ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్రెండ్స్. ఈ కెమికల్ ఇండస్ట్రీలో మీరు చాలా ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీ కెన్ సీ వినతి ఆర్గానిక్స్ అని, ఆర్తి ఇండస్ట్రీస్ కానీ ఈ చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటి చూస్తే మీకు 27లో ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క ఐపీఓ బేస్డ్ ఐపీఓ ప్రైస్తో చూస్తే 31 to 32 ఉంది. సో అందుకే నేను చెప్పాను ఇది కొద్దిగా ప్రైస్డ్ ఓవర్ ప్రైస్ అని చెప్పలేం, లో ప్రైస్ అని కూడా చెప్పలేం. సో మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఉంది కదా, సో మనం ఓవర్ ప్రైస్ అని చెప్పలేం. బట్ లాంగ్ టర్మ్లో ఇది మేబీ సిచ్యువేషన్ అన్సర్టైన్గా ఉంది కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎస్బీఐ కార్డ్స్లో కూడా అవ్వచ్చు. అందుకే మోడరేట్ టు హై రిస్క్ ఇన్వెస్టర్సే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను రిస్క్ తీసుకుంటాను. సో మేము 20% 10% గెయిన్ వచ్చినా నేను ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్. ఒకవేళ రాలేదంటే ఐపీఓ కదా, ఎప్పటికైనా ఐపీఓ ప్రైస్ అనేది వస్తుంది నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఎక్కువ లాట్స్ అప్లై చేయట్లేదు ఫ్రెండ్స్. సో మీరు కాషియస్గా ఉండండి. మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ మీ క్యాపిటల్ అనేది స్మాల్ క్యాపిటల్ అయి ఉండి మీరు రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే దీనిలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకవేళ కొద్దిగా రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్కి వెంటనే లిస్టింగ్ గెయిన్స్లో ఎగ్జిట్ అయిపోండి. మీకు లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు స్ట్రాంగ్ బేస్ ఉండాలి. మీకు ఒకవేళ అది ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నాకు ఈ మేనేజ్మెంట్ ఇంకేం తెలీదు. పిఈ కూడా నాకు హైలో ఉంది. అండ్ కెమికల్ ఇండస్ట్రీ నేను 20 to 30% ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకా ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ చూసుకొని అప్పుడు ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి లాంగ్ టర్మ్ కోసం అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా, మంచి కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్, ఈ కంపెనీస్ మనకి 2 years అయింది. 2 yearsలో బాగా గ్రోత్ చూపించారు. బట్ ఇంకా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కావాలి ఫ్రెండ్స్ మనకి. 2-3 yearsలో నేనైతే ట్రస్ట్ చేయను దేన్నైనా. సో మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి కొద్దిగా నేను అబ్జర్వ్ చేసినవి. అండ్ ఈ కంపెనీలో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. రిలేటివ్స్ యొక్క ల్యాండ్స్ని రెంట్ తీసుకోవడం. సో ఈ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి రిలేటెడ్ పార్టీ కన్సర్న్స్లోకి ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. సో ఇది ప్రైవేట్ కంపెనీస్లో మనం చాలా చూస్తాం. ఆడిట్ చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, మీకు తెలిసి ఉంటుంది. కంపెనీస్ ఆడిట్ చేసే వాళ్ళకి. సో రిలేటెడ్ పార్టీస్తో మనం ఎక్కువ డీలింగ్స్ చేసుకుంటాం ప్రైవేట్. బట్ వన్స్ లిస్ట్ అయిన తర్వాత కంపెనీస్ యాక్ట్ అనేది కంప్లై అవ్వాలి స్ట్రిక్ట్గా. ముందు కూడా కంప్లై అవ్వాలి, బట్ లిస్ట్ అయిన తర్వాత మాత్రం ఇంకా స్ట్రింజెంట్గా ఉంటాయి. సో దాని గురించి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అది కూడా ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ కంపెనీలో నేను చూసిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రాస్పెక్టస్లో చూస్తే మీరు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అని మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిలేటెడ్ పార్టీ సమ్మరీ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో రెమ్యునరేషన్, సో సునీల్ చారి, ఎడ్వర్డ్ జోన్స్ వాళ్ళే ఫౌండర్స్. ఓకే, నో ప్రాబ్లం. రెమ్యునరేషన్ కూడా కొద్దిగా హైగా ఉంది. ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ చేస్తున్నాం, మన ప్రాఫిట్ మనం తీసుకుంటాం కదా, అలాగే ఫీల్ అవుతారు. బట్ వన్స్ లిస్టెడ్ అయిన తర్వాత నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ అని ఉంటుంది. లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఈ కమిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రింజెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు రెంట్ పెయిడ్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ రెంట్ పెయిడ్ సునీల్ చారి, ఎడ్వర్డ్ మెంజెస్. సో ఈ రిలేటెడ్ పార్టీస్కి ఎక్కువ రెంట్ పే చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు లాంగ్ టర్మ్గా ఎంటర్ అయినప్పుడు సో రెంట్ అనేది ఇక ఫెయిర్ జెన్యూనా కాదని మనం చెప్పలేం ఫ్రెండ్స్. బట్ ఇది ప్రైవేట్ కంపెనీస్లో అంత ఎక్కువ రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. లోన్స్ టేకెన్ అని, లోన్స్ రిపేడ్ అని. సో చూడాలి ఇప్పుడు ఈ కంపెనీ. అందుకే నేను ఇంటిగ్రిటీ మీద మనం కాన్ఫిడెన్స్గా ఉండలేం ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని మనం జడ్జ్ చేయలేం అందుకే నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి నేను వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. లిస్టింగ్ గెయిన్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో అది కూడా వద్దు అంటే మీరు ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ ఫ్రెండ్స్. లిస్టింగ్ గెయిన్స్ 30% గ్రే మార్కెట్ ప్రీమియం దాన్ని చూసి మీరు ఇన్వెస్ట్ చేసేయకుండా మీకు రిస్క్ తీసే క్యాపబిలిటీ, ఒకవేళ లాస్ అయినా పర్వాలేదు అంటేనే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎస్బీఐ కార్డ్స్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్ కదా ఇది 16 days తర్వాత లిస్ట్ అవుతుంది. ఆ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. నేను ఎస్బీఐ కార్డ్స్ అలానే ఇన్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్, కానీ 755 నుండి ఓపెనింగే లాస్లో ఓపెన్ అయింది. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.